సోషల్ మీడియాలో ఒక ప్రాబ్లం అండి. అంటే కొందరు ఫైనాన్షియల్ బెనిఫిట్ బిజినెస్ పరంగా డాక్టర్స్ ఒక కమర్షియల్ మనీకే ఇవాళ రేపు డాక్టర్స్ అందరూ మనీ కోసమే చేస్తున్నారు. సిమిలర్గా వాళ్ళు వాడే మెడిసిన్స్, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ టాక్సిక్. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా డయాగ్నోస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు ఓన్లీ రాసే టెస్ట్ వాళ్ళ కమర్షియల్ బెనిఫిట్ కోసమే అన్నట్టు ప్రచారణ నడుస్తుంది. చెప్పలేము, అంటే ఎక్కడో చోట ఇవి జరగచ్చు. బట్ దీన్ని జనరలైజ్డ్గా చేసి అందరూ డాక్టర్స్ అలానే అని చెప్పి సోషల్ మీడియాలో మేము ఒక్క చిట్కాతో దీన్ని తగ్గిస్తాం, డాక్టర్ మీకు ఇవన్నీ దాచిపెడతారు, చెప్పరు, ఈ మిరాకిల్ క్యూర్స్ ఉన్నాయి, వీటిని క్యూర్ కావాలని చేయరు, చేస్తే వాళ్ళకి ఎక్కడ ఫైనాన్షియల్లీ లాస్ అవుతుంది. సో ఇలా థింగ్స్ చాలా సర్క్యులేట్ అవుతుంటాయి. బట్ ఎప్పుడైనా ఈ సర్క్యులేట్ అవుతే పాజిటివ్ ఒక 100 పేషెంట్స్కి పాజిటివ్ చేసి ఒక్క పేషెంట్ మన బ్యాడ్ లక్ వల్ల నెగిటివ్ అయితే ఇది ప్రచారణ ఎక్కువ అయిపోయి దీనివల్ల ఏంటంటే డాక్టర్ సొసైటీయే మొత్తం కరెక్ట్ కాదని చెప్పి సర్క్యులేట్ అవుతుంది. సో ఈ సర్క్యులేషన్ వల్ల మనకు లాసే కానీ లాభం కాదు. ఎందుకంటే డాక్టర్ ఎవరైనా కూడా, జెన్యూన్ డాక్టర్ ఎవరైనా కూడా ఓ పేషెంట్ బాగా కోరాలని చూస్తారు కానీ నష్టపోవాలని ఎవరు చూడరు.